నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్. తెలంగాణలో వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఇక్కడ తెలంగాణ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం. పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న నవనిర్మాణ సభ అనేది తెలంగాణ నాయకులైతే అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి అయితే పర్మిషన్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అయితే పోలీసులు నిరాకరించినా కూడా ఆ సభ నిర్వహించకపోయినా కూడా తన స్వగృహంలో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడంటే తెలంగాణ ప్రజలకు నేను విరుద్ధం కాదు, తెలంగాణలో నేను పెరిగిన వాడినే, తెలంగాణలో ప్రతి జిల్లా నేను తిరిగిన వాడినే, తెలంగాణ ప్రజల సమస్యలు నాకు తెలుసు, తెలంగాణలో కేవలం హైదరాబాద్లో నేను ప్రతి జిల్లాలో నేను పర్యటించిన అని చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులకు మధ్య ఈ రచ్చ మొదలవ్వడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది ఏంటిదట అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల్ని నేను ఖండించినందుకు మాత్రమే ఇక్కడ వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. ఆ వేరే విధంగా అర్థం చేసుకొని ఇక్కడ తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్ చేసే విధంగా అయితే ఇప్పుడు మారుతున్నాయి. నేను ఏ రోజు తెలంగాణకు విరుద్ధంగా మాట్లాడలేదు, తెలంగాణ విభజన విధానాన్ని మాత్రమే నేను తప్పుదోవ పట్టాను తప్పితే తెలంగాణ ప్రజల్ని తప్పుపట్టలేదు. తెలంగాణ ప్రజలు అంటే నాకు ఎంతో ఆప్యాయత ఉన్నది. తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అక్కడ నాకు ఆంధ్రాలో ఏ సమస్య వచ్చినా కూడా నాకు ఆంధ్రాలో తిరగనివ్వను, ఆంధ్రాలో ఎటువంటి పర్మిషన్స్ ఇట్లా ఏదన్నా నిరాకరించినా కూడా తెలంగాణ నుంచి నాకు సపోర్ట్ చేసిళ్ళు. తెలంగాణ ప్రజలు అంటే నాకు ఒక ఆప్యాయత ఉన్నది, వాళ్ళంటే నాకు ఒక ప్రేమ ఉన్నది, తెలంగాణ అంటే నాకు ఒక అమితమైన ప్రేమ ఉందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను తెలంగాణలో ముఖ్యమంత్రి అయితానికి వచ్చిన అనుకుంటాలా, నాకు ఆంధ్రాలోనే నాకు అయితే లేదు, ఇక్కడ తెలంగాణకు వచ్చి నేను ముఖ్యమంత్రిని అవుతానా అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలనే మనం పరిశీలన చేసుకుంటే వాస్తవానికి మనం పవన్ కళ్యాణ్ కోణంలో ఆలోచిస్తే నేను అక్కడేం చేసినా ఇక్కడికి వచ్చి చేసేది ఏమున్నదని చెప్పేసి ఎందుకంత అది అవుతాలని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకో విధానం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో నెగ్గలేకపోతానా, ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఇంకో పదవి నేను ముఖ్యమంత్రి అయితేనేమో అని చెప్పేసి ఆశతో వచ్చిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పటికీ నా కార్యకర్తలకు నేను పార్టీ బలోపేతం గురించి మాట్లాడినా తప్ప నేను తెలంగాణ ప్రజల గురించి కానీ ఈ వేరే ఇతరత్ర విషయాల గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు. ఏ నాయకుడి పైన కూడా నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనతోటే వచ్చినట్టయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే అర్థం చేసుకోవాలంటే తెలంగాణలో జనసేన పార్టీ అనేది వైరల్గా మారాలంటే ఒక మంచి కాంట్రవర్సీ టైంలో తీసుకుంటేనే అది వైరల్గా మారుతుంది. అంటే నాట్ ఓన్లీ జనసేన పార్టీ ఏదైనా సరే ఒక కాంట్రవర్సీ హుక్ పాయింట్ అనేది కావాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నాడు సభ పెడితేనే, ఒకవేళ సభ అయితేనేమో పోరాట స్ఫూర్తితోనే మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగానే ఇక్కడ జనసేన పార్టీని కూడా ఆ విధంగా బలోపేతం చేసుకోవాలనుకున్నా అని చెప్పేసి అటువంటి విధానంలో పోవచ్చు. లేదు ఇప్పుడు సభ ఆపిల్లు, ఖచ్చితంగా సభ ఆపిల్లు, జనసేన పార్టీని తెలంగాణలో ఆహ్వానం పలకము అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ పార్టీ సభ జరగనీయకుండా ఆపినా కూడా ఇక్కడ ఎవరికి మైలేజ్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే మైలేజ్ పెరుగుతుంది, జనసేన పార్టీకే మైలేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఏ కోణంలో ఆలోచిస్తారంటే ఆయన వచ్చి ఇక్కడ చేస్తా అన్నప్పుడు ఆయనదైనా చేస్తా అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆపుతారు, ఎందుకు భయపడతా ఉన్నారన్న విధానంలో కూడా ఆలోచించే అవకాశం ఉన్నది. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఏ నాయకుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారింది. ఎందుకు మారింది? జాతీయ పార్టీ ఎందుకు మారింది? ఎట్లా మారింది అంటే కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైతే విభజన కోసం పాటుపడ్డదో అదే పార్టీ అదే ఆంధ్రాలో పార్టీ కార్యాలయాన్ని పెట్టిళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే పార్టీని బలోపేతం చేయాలని చూసిళ్ళు. అట్లనే బీహార్కి పోవడం జరిగింది, పంజాబ్కి పోవడం జరిగింది, ఢిల్లీకి పోవడం జరిగింది. అంటే జాతీయ పార్టీగా ఆవిర్భావం చెందాలంటే మినిమం 3 రాష్ట్రాలల్లో పార్టీ అనేది ఉండాలి. పార్టీ ఉంటే, పార్టీ బలంగా ఉంటే జాతీయ పార్టీగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయడంలో తప్పేం లేదు.
కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటిదంటే ఏ ప్రాంత నాయకుల వల్ల అయితే మనకు ఏర్పడాలి, మన స్వరాష్ట్రం కావాలని అనుకున్నామో అదే నాయకులు మళ్ళొచ్చి మన తెలంగాణలో రాజకీయాలు చేస్తా అంటే ఎట్లా అని మనం ఆలోచన చేసుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ నాయకులకు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో అయితే మొత్తానికైతే జనసేన పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉన్నది. మైలేజ్ కాస్త రేపు జరగబోయే కార్పొరేట్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో అయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే పోటీ చేసే విధంగానైతే కనబడుతూ ఉన్నది. అయితే ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే ఇతర పార్టీలతో పొత్తు తీసుకొని పొత్తుగా పోటీ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ టాపిక్ మీద నేను మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.